మంత్రి ఎమ్మెల్యే ఎంపీ ఒకటే పార్టీ ఉంటే ఏం లేదు, ఆల్లో పార్టీ ఇల్లో పార్టీ అయిందనుకో ఏడ పంచాది కాకుండా ప్రోటోకాల్ కాడ పక్కాలోళ్ళు అవుతుంది. సర్కార్ ప్రోగ్రామ్ కు నన్ను ఎందుకు విలువలేదని ఒకళ్ళు, బ్యానర్ల నా ఫోటో ఏదని ఇంకొకళ్ళు, స్టేజ్ మీద మీరే కూర్చుంటారా నాకు కూర్చేదని ఏరేటోళ్ళు. సార్ అది అని ఆఫీసర్లు గుడ్ కిల్మింగుడు ఎన్నో మాటలు చూసినాం. ఇవాళ ఒక కాడ అంతకంటే పెద్ద లొల్లే అయిందబ్బా. అట్లాని ప్రోటోకాల్ మర్యాద ముచ్చట కాదు, ఆడున్నోళ్ళ గురించి కాదు, మరేందో మీరే చూడుర్రి. యాదాద్రి జిల్లా గూడూరు రా కొత్త పంచాయతీ ఆఫీస్ ఓపెనింగ్ మీటింగ్ లా ఫైటింగ్ అయినంత పని అయ్యింది. ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, అటు జెడ్పీ చైర్మన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి గారు. గింత గడబడి ఎందుకంటే నిన్న కేటీఆర్ సార్ ఏమన్నాడో ఈనాలి మొదలు. ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి సార్ అంత మాట అంటావా అని మంత్రి సార్ మస్తు గరం అయ్యిండు. కేటీఆర్ మిస్టర్ బచ్చా గారివి రేవంత్ రెడ్డి ఏళ్ళు కోటి కూడా పనికిరావు. మీ అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చెప్తే జడ్పీటీసీ అయింది తప్ప ఇలా సర్పంచ్ కూడా సందీప్ రెడ్డి సార్ వాళ్ళ నాయన ఎలిమినేటి మాధవ్ రెడ్డి అప్పట పెద్ద లీడర్ ఉండే. ఆయన పేరు పుణ్యాన నీకే పదవి వచ్చిందనగానే మంత్రి గారి మీదకి లేచిండు బీఆర్ఎస్ లీడర్ సారు. ఇంత లొల్లి ముదురుతుండే వరకు జెడ్పీ చైర్మన్ సార్ ను బయటికి తీసుకుపోయారు పోలీసులు. అయినా ఎంట పడ్డారు కొందరు. సీఎం సార్ అన్న నిమ్మలంగానే ఉన్నాడు గాని బీఆర్ఎస్ లో ఉన్నందుకు సార్కు చుట్టుకుందన్నట్టు.